సో అలాంటి సిచ్యువేషన్ కడపలో ఉంటుందా? రాజుగారు, ముందుగా మీకు మరియు మస్తాన్ గారికి, అన్నగారు సప్తగిరి ప్రసాద్ గారికి, సోదరి అరుణ్ గారికి నా శుభోదయం. అలాగే మన ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి సోదరి అరుణ్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు చాలా మంచి అంశాలను తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం ఏంటి, ఏ రకంగా ముందుకెళ్ళింది, అదేవిధంగా అరుణ్ గారు మాట్లాడుతూ రాయలసీమ యొక్క ప్రాంతం గురించి మాట్లాడుతూ చాలా అంశాలు చెప్పారు. వలస వెళ్ళిపోతున్నారు ప్రజలు, చాలా తీవ్రమైనటువంటి కరువు ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ సంస్కృతి కూడా కొన్ని పార్టీలు చాలా గుప్పెట్లో పెట్టుకున్నాయి, మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అరుణ గారికి బహుశా తెలియకపోవచ్చేమో, ఈ యొక్క కరువు, ఈ వలస, ఇవన్నీ కూడా పెరిగిపోవడానికి ఆద్యుడే రాయలసీమ ప్రాంతానికి ఒక రకంగా శాపం అని చెప్పుకోవాల్సినటువంటి ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, 1970లో గాలేరు నగరి ప్రస్తావన వచ్చి, అదేవిధంగా 1980లో హంద్రీనివా ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం దాదాపు 90 లక్షల ఎకరాలకు పైచిలుగు వ్యవసాయ భూములు ఉండగా ఈ రోజుకి 8% మాత్రమే సాగునీరు ప్రాజెక్టుల ద్వారా అందుతోంది. మిగతా అంతా కూడా వర్షం పైన కానీ ఇతర బావులు, చెరువులు వంటి వాటిపైన ఆధారపడి ఈరోజు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతటువంటి భూమిని సస్యశ్యామలం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ నీటి ప్రాజెక్టులు అనేటివి ప్రాణం పోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ రోజు గాలేరు నగరి కానీ, హంద్రీనివా కానీ, ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ కూడా తెరలోకి తీసుకురావడం, అవన్నింటినీ కూడా రాయలసీమలో పూర్తి చేయాలనుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైపోయినటువంటి పరిస్థితిలో ఒక రాయలసీమ వాసిగా, మరీ దౌర్భాగ్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసిగా ఉండి కూడా రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబాటుతనానికి, కరువులో తాండవించడానికి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా వలస బాట పట్టడానికి కారకునైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. మరి ఇందాక మాట్లాడుతూ మస్తాన్ రావు గారు అన్నారు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారని. మరి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే సొంత ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కరువు నుంచి బయట వేయలేకపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పలుమార్లు భారతీయ జనతా పార్టీతో జత కట్టినటువంటి పరిస్థితి, అధికారంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి రాయలసీమ అభివృద్ధికి అవసరమైనటువంటి, రాయలసీమ రైతుల కన్నీరు తుడిచేటువంటి సాగునీటి ప్రాజెక్టులకు జీవం పోసినటువంటి పరిస్థితి లేదు. కేవలం శంకుస్థాపనలు. ఇది చరిత్ర, నేను వేసే ఆరోపణలు కాదు రాజు గారు, ఇది చరిత్ర. మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితులన్నిటికీ హాజరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పరిస్థితులు మారుస్తాడని అరుణ్ గారు చెప్పడం అనేది హాస్యాస్పదమో లేదంటే వారికి తెలియనితనమో నాకైతే అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా రాజకీయంగా, ఇందాక చెప్పారు మస్తాన్ రావు గారు 1983 ఆవిర్భావం నుంచి అంటే ఇప్పటికి దాదాపు 10 ఎన్నికలు. 10 ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగానే ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి లేదు. ఆయన 5 సార్లు ఒంటరిగా పోటీ చేస్తే 2 పర్యాయాలు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరి 5 పర్యాయాలు కూటమిగానే భారతీయ జనతా పార్టీతో కానీ, వామపక్ష పార్టీలతో కానీ, అప్పట్లో టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీతో కానీ, మరి జనసేన పార్టీతో 2014-19లో కానీ, ఇప్పుడు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కానీ ఈ రకంగా పొత్తులతోనే పోయారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర బాగా గమనించినట్లయితే ఒంటరిగా చేసినప్పుడు గెలిచినటువంటి దాఖలాలు అత్యంత తక్కువ. మరీ ముఖ్యంగా రెండోసారి గెలిచినటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీకి ఒకసారి జరిగింది. అది ఇందాక మస్తాన్ రావు గారు చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు గారికి కలిగినటువంటి అవమానం దృష్టి ఆ రోజు ఆంధ్రులందరూ కూడా చాలా బాధతో మళ్ళీ ఆ రోజు ఆ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి. ఇది చరిత్ర. ఇంతటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి కలిగినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు మహానాడు పెట్టి కడపలో ముఖ్యంగా రాయలసీమలో పరిస్థితులు మార్చేస్తారంటున్నారు అరుణ్ గారు. రాయలసీమకు పట్టిన శాపమే చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే మళ్ళీ రాయలసీమను ఏ విధంగా మారుస్తారు? గుండె మీద చేసుకొని ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా
జనసేన పార్టీ వాళ్ళైనా రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారా? ఒక్క నీటి Okay. ప్రాజెక్ట్ అయినా ముందుకు పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు నిధులు తెచ్చారా? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చారా? పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమన్నా తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చాడా? మరి ఏం ఉద్ధరించారనేసి ఈరోజు రాయలసీమ ప్రాంతం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కదా. మహానాడు కాదు రాజుగారు, ఓకే ఇంకా పెద్ద పెద్ద మహాసభలు పెట్టుకోమని చెప్పండి. వీళ్ళు మహాసభలు పెట్టుకున్నా మహా మాటలు మాట్లాడినా Okay. రాయలసీమ ప్రాంతంలో ప్రజల గుండెల్లో ఉన్నది కేవలం వైఎస్ఆర్ గారు, అదే విధంగా తప్పకుండా. Yes. తెలియజేస్తున్నాను. ఇది మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం సురేష్ గారు.